ఇప్పుడు ఇది ఫోన్ ఆన్ అవ్వడానికి కావాల్సింది సార్ ఇది, ఓకేనా. ఫస్ట్ ఇక్కడ ఎవరు రిలీజ్ అవుతుందో చూడండి, వీరేట్ S4 ఎంత ఉంటుంది అది, అంటే ఎవరది హయ్యర్ ఎల్డిఓ, అంతేనా. అంటే ఇది కూడా బక్క కదా, అంటే ఫస్ట్ బక్ 4 రిలీజ్ అవుతుంది, తర్వాత చూడండి బక్ 7, బక్ 2, బక్ 5, బక్ 6, తర్వాత ఎల్డిఓ 5, తర్వాత బేస్ బ్యాండ్ క్లాక్ ఎనేబుల్ ఇస్తుంది. సిపి ఎవరికి ఇస్తుంది, పవర్ ఐసీకి బేస్ బ్యాండ్ క్లాక్కి ఎనేబుల్ సిగ్నల్ ఇస్తుంది అనమాట. మన క్లాక్ 19.2 MHzకి ఎనేబుల్ సిగ్నల్ ఏం చేస్తుంది, పాస్ చేస్తుంది. పాస్ అయ్యాక తర్వాత మన క్రిస్టల్ యాక్టివేట్ అవుతుంది. ఏమవుతుంది, క్రిస్టల్ యాక్టివేట్. తర్వాత వీరెక్ L7, వీరెక్ S3, వీరెక్ L3, తర్వాత ఆర్టీసీ క్లాక్, స్లీప్ క్లాక్, అంటే మన టైము డేటు 32.768 ఆర్టీసీ రియల్ టైం క్లాక్ ఇది. తర్వాత LDO 13, LDO 8, LDO 12, LDO 11. తర్వాత ఏం రిలీజ్ అవుతుంది, బేస్ బ్యాండ్ క్లాక్. అక్కడెక్కడో ఎనేబుల్ ఇస్తే ఇక్కడ యాక్టివేట్ అయింది, అయిందా. తర్వాత ఏమొచ్చింది చూడండి, పవర్ ఆన్ రీసెట్. అవన్నీ బాగుంటేనే కదా వచ్చింది పవర్ ఆన్ రీసెట్. అంటే నువ్వు ఒక్క పవర్ ఆన్ రీసెట్ మీద 1.8 వోల్టేజ్ వచ్చింది అంటే T17 లేకుండా T18 ఎక్కడి నుంచి వస్తుంది, అంతేనా సార్. ఇవన్నీ ఏంది, ఒకదానికి ఒకటి టచ్ చేసుకుంటూ వెళ్తున్నాయి. ఎప్పుడైతే T18 వచ్చిందో T17 బాగుండా T18 వస్తుందా. అంటే మనం పవర్ ఆన్ రీసెట్ వోల్టేజ్ చెక్ చేసి పవర్ ఐసీ ఓకే ఉందని చెప్పు.